స్నాచర్లకు నాంపల్లి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫైజల్, ఇర్ఫాన్ ఖాన్ అనే దోషులకు 7 ఏళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. పంజాగుట్ట, బంజారాహిల్స్ లో పలు చైన్ స్నాచింగులకు పాల్పడిన వారికి కోర్టు 7 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. మరిన్ని వివరాలు రమేష్ వెట్లనాడు తెలుసుకుంది. రమేష్, కేవలం చైన్ స్నాచింగ్స్ అయినా ఇతర నేరాలేమైనా వీళ్ళ మీద అభియోగం ఉందా? ఈ ఫైజల్, ఇర్ఫాన్ ఖాన్ ఇటు పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీస్ తో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన చైన్ స్నాచింగ్ వల్ల కొంతమంది మహిళలు గాయాల పాల్గొన్నారు. అయితే వీళ్ళు చేసిన చైన్ స్నాచింగ్ లో దాదాపు 30 నుంచి 40 పై చిరుకు చైన్ స్నాచింగ్ ఉన్నాయి. అయితే వీళ్ళు పదే చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే పీడీ యాక్ట్ కు సంబంధించిన ప్రపోజల్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి కోర్టులో ట్రయల్స్ నడిచిన తర్వాత కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టు వీళ్ళకి శిక్ష ఖరారు చేసింది. వీళ్ళిద్దరికి సంబంధించి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కొద్దిసేపు క్రితమే తీర్పునిచ్చింది. ఒక చైన్ స్నాచర్ కి 7 ఏళ్ల జైలు శిక్ష అనేది ఒక పెద్ద అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా చైన్ స్నాచర్ కి ఇప్పటివరకు 2 నుంచి 3 సంవత్సరాల వరకే కఠిన శిక్ష విధించాలంటే ఇప్పుడు మాత్రం 7 ఏళ్ల జైలు శిక్ష రావడంతో పూర్తిగా చైన్ స్నాచర్ కట్టడి చేసేందుకు పోలీసు అధికారులు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే నగరంలో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్లు చెలరేగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కట్టడి చేయాలంటే కఠిన శిక్షలు వేయించాలని ఆలోచనతో పోల్చున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసిన ప్రతి కేసు సంబంధించి ఏదైతే ఆ స్నాచింగ్ లో గాయపడ్డ మహిళ కావచ్చు, లేకపోతే సంబంధించిన లాస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కంపేరబుల్ చేస్తూ పూర్తి స్థాయిలో ట్రయల్స్ నిర్వహించడం వల్ల వీళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష పడ్డని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా నగరంలో మొదటిసారి ఒక చైన్ స్నాచర్ ఇద్దరికి కూడా 7 ఏళ్ల జైలు శిక్ష పడడం ఇదే పదము అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.